అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఈ నెల 6న అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ స్టేషన్ దోహదపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్పై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఈ నెల 6 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీని తగ్గించేందుకు ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఉన్న ప్రత్యేకతలు, ప్రయాణికులకు ఉన్న సదుపాయాలు ఏంటో తెలుసుకుందాం రండి. చెర్లపల్లి టెర్మినల్ ఈ నెల 6 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 413 కోట్లతో ఈ టెర్మినల్ నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఈ టెర్మినల్ రూపొందించారు. ఇక సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ టెర్మినల్ కూడా రూపొందించినట్టు రైల్వే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ టెర్మినల్ లోపల విజువల్స్లో చూడొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఈ టెర్మినల్ కూడా రూపొందించారు. ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాలుగా కూడా ఒక అత్యాధునిక హంగులతో కూడా ఈ టెర్మినల్ కూడా రూపొందించినట్టు చెప్పచ్చు. ఇక ప్రస్తుతం హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి రైళ్లు 3 టెర్మినల్స్, అందులో ఒకటి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల ద్వారా కూడా ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. అయితే నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని అనుగుణంగా కూడా ఈ టెర్మినల్ తీసుకొచ్చినట్టు రైల్వే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా ఈ టెర్మినల్లో చూసినట్టయితే అటు ప్రయాణికులకు సంబంధించి వికలాంగులకు కావచ్చు, దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారికి సంబంధించి టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేసినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ ఇటు చెర్లపల్లి వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండి అత్యంత సౌకర్యవంతంగా కూడా ఈ టెర్మినల్ కూడా రూపొందించినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రయాణికుల రద్దీని తగ్గించడమే అటు 3 స్టేషన్ల నుంచి రద్దీని తగ్గించి 4వ స్టేషన్గా కూడా దీన్ని అందుబాటులో తీసుకొచ్చినట్టు కూడా రైల్వే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో ప్రస్తుతం మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ విఐపి వెయిటింగ్ ఏరియాతో పాటు ఎగ్జిక్యూటివ్ లాంచ్, అంతేకాకుండా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సెకండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కెఫ్టేరియాతో పాటు రెస్టారెంటు, అంతేకాకుండా విశ్రాంతి గదుల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక నూతనంగా నిర్మించిన ఈ స్టేషన్లో విశాలమైన ప్రాంతాలు, మొత్తం ఇక్కడ పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రయాణికులు రాకపోకలను సులభతరం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా 12 మీటర్ల వెడల్పుతో, మరొకటి 6 మీటర్ల వెడల్పుతో కూడిన 2 ఫుట్బాల్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి మొత్తం 9 ప్లాట్ఫామ్లు కూడా ఏర్పాటు చేశారు. 7 లిఫ్ట్లు, 6 ఎస్కలేటర్లు అందుబాటులో కూడా తెచ్చినట్టు ఈ అధికారులు కూడా, రైల్వే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం 413 కోట్ల వ్యయంతో ఈ అత్యంత ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం వివిధ రైళ్లకు సంబంధించి, రాకపోకలకు సంబంధించి, ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అటు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాదు ఇక్కడ నుంచి చెర్లపల్లి టెర్మినల్ నుంచి దాదాపు 26 ట్రైన్లు ఆపరేట్ అవుతాయని కూడా అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో రానున్న రోజుల్లో 30 పైగా ట్రైన్లను ఈ టెర్మినల్ నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ చెర్లపల్లి టెర్మినల్కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి వారు ఆర్టీసీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు కూడా చెప్తున్నారు. ప్రయాణికులు అటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ద్వారా కావచ్చు, ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా కూడా ఇక్కడికి టెర్మినల్ వచ్చి పోయేందుకు కూడా వారికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరిపాము. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహించాలని కూడా చెప్తున్న పరిస్థితి అధికారులు అయితే మనకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ నెల 6 నుంచి ఈ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. నగరంలో పెరిగిన జనాభాకు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రద్దీని తగ్గించేందుకు ఈ టెర్మినల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రైల్వే అధికారులు అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక
విమానాశ్రయాన్ని తలపించేలా కూడా ఈ టెర్మినల్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రైల్వే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విచారణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా హైదరాబాదుతో పాటు ఇటు సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లోని ప్రయాణికులకు రద్దీని తగ్గించేందుకు ఈ టెర్మినల్ అయితే ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రయాణికుల రద్దీ మాత్రం అటు ఈ రైల్వే స్టేషన్కి మాత్రం మరింత పెరిగేంత అవకాశం ఉంటుంది అని కూడా రైల్వే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అన్ని రకాల రైళ్ల రాకపోకలకు అనుగుణంగా చెర్లపల్లి టెర్మినల్ సిద్ధమైంది. ఎయిర్పోర్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులతో ఈ రైల్వే టెర్మినల్ సిద్ధంగా ఉంది. ఇక్కడికి ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కూడా అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. అదే చెర్లపల్లి రైల్వే టెర్మినల్. అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో రూపొందించిన ఈ టెర్మినల్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలిపేందుకు మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, చెప్పండి, ఈ టెర్మినల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తుంది? చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇది మన ట్విన్ సిటీస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 3 మేజర్ టెర్మినల్స్ అంటే కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్, ఆ 3 టెర్మినల్స్ పోను 4వ అతిపెద్ద టెర్మినల్గా చెర్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ సిటీ మీకు తెలిసినట్టుగానే ర్యాపిడ్లీ డెవలప్ అవుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో డెవలప్మెంట్తో పాటు ఇంక్రీజింగ్ పాపులేషన్తో పాటు ట్రావెల్ డిమాండ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దానికి అనుకూలంగా ఈ 3 మేజర్ టెర్మినల్స్లో ప్రెషర్ తగ్గించేందుకు ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద సిటీ చెర్లపల్లి అనుకూలంగా ఉందని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ సైడ్ కూడా మనం రింగంపల్లిని డెవలప్ చేశాము. అటువైపు కూడా సిటీ గ్రో అవుతున్నందున ఈస్ట్ వైపు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండడము, అలాగే చాలా అంటే డెవలప్మెంట్ స్కోప్ ఎక్కువ ఉండడం వల్ల చెర్లపల్లిలో అంటే ల్యాండ్ అవైలబుల్ ఉండడము, అన్ని విధాలుగా కూడా చెర్లపల్లి అనుకూలంగా ఉండగా చెర్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది. సో మనకున్న 3 రైల్వే స్టేషన్తో పోలిస్తే చెర్లపల్లిలో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతుంది? చెర్లపల్లి మిగతా 3 స్టేషన్స్తో పోలిస్తే లేటెస్ట్గా డెవలప్ అయింది కాబట్టి అధునాతన సౌకర్యాలతో డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్టేషన్ భవంతి G+1తో డెవలప్ చేయడం జరిగింది. కంప్లీట్గా అంటే ఎనర్జీ ఎఫిషియెంట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అప్రోచ్తో టోటల్ స్టేషన్ బిల్డింగు మరియు స్టేషన్ పరిసరాలను డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మిగతా 3 స్టేషన్స్తో పోలిస్తే స్పేషియస్ పార్కింగ్ని డెవలప్ చేయడం జరిగింది. బస్ బే, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ పార్కింగ్ వ్యవస్థ, దాంతోపాటు స్టేషన్ బిల్డింగ్లో పూర్తిగా అంటే స్పేషియస్గా కాన్కోర్స్ ఏరియా డెవలప్ చేయడము, అలాగే ప్యాసింజర్ సౌకర్యాల విషయానికి వస్తే స్లీపింగ్ పాడ్స్ అని, అలాగే సపరేట్ వెయిటింగ్ హాల్స్ ఫర్ జెంట్స్ అండ్ లేడీస్, ఎగ్జిక్యూటివ్ లాంజెస్, ఇలా చాలా డెవలప్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా చెర్లపల్లిలో మొట్టమొదటిసారి అంటే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 12 మీటర్ల వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అన్ని స్టేషన్లలో మ్యాక్సిమం 6 మీటర్స్ వైడ్ ఎఫ్ఓబి ఉండేది. ఇప్పుడు 12 మీటర్ వైడ్ ఎఫ్ఓబి ఒకటి, అలాగే దాంతోపాటు 6 మీటర్ వైడ్ ఎఫ్ఓబి వచ్చింది. వీటితో పాటు అంటే దివ్యాంగ్ ఫ్రెండ్లీగా స్టేషన్ మొత్తాన్ని మలిచాము. అందులో భాగంగానే టాయిలెట్స్ కానివ్వచ్చు, ఒక 7 లిఫ్ట్స్ వచ్చాయి, 6 ఎస్కలేటర్స్ వచ్చాయి, అలాగే బుకింగ్ కౌంటర్స్ కూడా దివ్యాంగ్ ఫ్రెండ్లీ 6 బుకింగ్ కౌంటర్స్ వచ్చాయి. సో ఇలా అన్నీ కూడా కొత్తగా వచ్చిన ఫెసిలిటీస్. వీటితో పాటు చెర్లపల్లి ప్రత్యేకంగా ఇప్పటివరకు చిన్న రోడ్ సైడ్ స్టేషన్ ఉన్న చెర్లపల్లిలో ఐఓహెచ్ షెడ్ అని, పిట్ లైన్ అని వాటిని నిర్మించడం జరిగింది. ఐఓహెచ్ అంటే ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ షెడ్. ఇది ముఖ్యంగా కోచెస్ రిపేర్ జరగడము, రెగ్యులర్ అంటే షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోచెస్కి ఏదైతే ఉంటుందో అది చెర్లపల్లిలోనే చేసుకోవచ్చు. దీనివల్ల చెర్లపల్లిలోనే ట్రైన్ ఆరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ చేయొచ్చు. ఇప్పటివరకు ఆ ఫెసిలిటీస్ లేవు. అలాగే పిట్ లైన్ కూడా ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి జర్నీ స్టార్ట్ చేసే ముందు కంప్లీట్ అండర్ గేర్ ఎగ్జామినేషన్, అప్పర్ గేర్ ఎగ్జామినేషన్, వాషింగ్ ఇవన్నీ కూడా అక్కడే చేసేందుకు వెసులుబాటు ఉంది. సో దీనివల్ల ట్రైన్స్ని అక్కడి నుంచే ఆరిజినేట్ చేయడము, టర్మినేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక టర్మినల్ లాగా రూపాంతరం చెందింది. సో ప్రధానంగా ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి రైళ్లు నడవబోతున్నాయి, ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి సార్? ప్రస్తుతానికి టోటల్గా 28 ట్రైన్స్ అయితే ఇప్పుడు చెర్లపల్లిలో హ్యాండిల్ చేస్తున్నాము. అంటే యావరేజ్గా తీసుకుంటే పర్ డే ఒక 13 పేర్స్ వరకు ఉన్నాయి.
దీంతో ఆల్రెడీ మనకి ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో ఘట్కేసర్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సనత్ నగర్ నుంచి. సో చెర్లపల్లి మీదుగా ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్స్ రన్ అవుతాయి. సో అంటే సబర్బన్ సిస్టమ్ కూడా ఇప్పుడు కనెక్టివిటీ చెర్లపల్లిలో వచ్చింది. దాంతోపాటు అంటే ఈ స్టేషన్ ఇప్పుడు త్వరలోనే ఇనాగరేట్ అవుతుంది. ఇనాగరేట్ అవుతూనే అంటే ఇప్పుడు మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బర్డెన్ తగ్గించేందుకు కూడా చాలా ట్రైన్స్ అటు చెర్లపల్లి వైపు మళ్ళించి అటువైపు నుంచే స్టార్ట్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాము. ఓవరాల్గా అంటే ఒక 25 పేర్స్ అడిషనల్గా అంటే ప్యాసింజర్ ట్రైన్స్ రన్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? అక్కడికి వచ్చేందుకు కానీ వెళ్ళేందుకు కానీ అటు ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీసీ ఇట్లాంటి ఏమన్నా కమ్యూనికేట్ చేసుకున్నారు? ఎట్లా ఉంది సార్? ఎట్లా ముఖ్యంగా ఇప్పుడు స్టేషన్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అదే చెర్లపల్లిలో 5 ప్లాట్ఫామ్స్ ఉండేవి, ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్ చేశాము. సో దాదాపు సికింద్రాబాద్ స్థాయిలోనే ప్యాసింజర్ని హ్యాండిల్ చేసేందుకు అవకాశం ఉంది. అంటే మోర్ దాన్ 1 lakh ప్యాసింజర్స్ వచ్చినా కూడా సులువుగా అక్కడ హ్యాండిల్ చేసేందుకు అవకాశం ఉంది. అలాగే అంటే ప్యాసింజర్స్ విషయానికి వస్తే అంటే స్టేషన్ రీచ్ అవ్వడానికి అంటే ఆర్టీసీ వాళ్ళతో స్టేట్ గవర్నమెంట్తో కూడా మేము రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉన్నాము. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కొంచెం పాజిటివ్గా స్పందించి వాళ్ళు కూడా అంటే రెండు వైపుల స్టేషన్కి రెండు వైపులు కూడా అప్రోచ్ రోడ్ని డెవలప్ చేసేందుకు కూడా సయామత్తం అవుతున్నారు. అలాగే రీసెంట్గా మీరు చూసినట్టు ఆర్టీసీ కూడా ట్రయల్ రన్స్ నిర్వహించింది బస్సెస్ని. సో చెర్లపల్లి స్టేషన్కి బస్సెస్ని కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా వేసేందుకు కూడా ప్రణాళికలు రచించి ఉన్నారు. సో ఇప్పుడు ఈ చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులో రావడం వల్ల మనకున్న 3 స్టేషన్లలో ఎంత రద్దీ తగ్గే అవకాశం ఉంది సార్? ప్రయాణికుల రద్దీ అదే అంటే దానికి ఇప్పుడు చెర్లపల్లి స్టేషన్ స్టార్ట్ అయిన వెంటనే మేము మిగతా ట్రైన్స్ని ఇక్కడికి డైవర్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మిగతా స్టేషన్స్ కూడా రీడెవలప్మెంట్లోకి వెళ్ళే అంటే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ సో రీడెవలప్మెంట్లోకి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ ఇక్కడికి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. సో డెఫినెట్గా చెర్లపల్లి డెవలప్ అవుతూనే ఏ మేరకు ట్రైన్స్ని డైవర్ట్ చేస్తామో ఆ మేరకు అక్కడి నుంచి ప్రెషర్ తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత యాజ్ పర్ డిమాండ్ వాటిని బట్టి కూడా ఫర్దర్గా అంటే ఇప్పుడు కొత్త ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేసే పరిస్థితి లేదు సికింద్రాబాద్ అక్కడి నుంచి. సో కొత్త ట్రైన్స్ని మనం ఇక్కడ నుంచి ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి స్పెషల్స్, కుంభమేళా స్పెషల్స్ ఇలా స్పెషల్ ట్రైన్స్ ఏ వచ్చినా కూడా ఇంతకుముందు మనకి టర్మినల్ కాన్స్ట్రెంట్ ఉండడం వల్ల సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసేందుకు వెసులుబాటు లేదు. చెర్లపల్లి వచ్చిన తర్వాత అలా కొత్త ట్రైన్స్ అన్నింటినీ కూడా చెర్లపల్లి నుంచి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో 6వ తేదీ నుంచి అందుబాటులో ఉన్న ఈ చెర్లపల్లి స్టేషన్ గురించి ప్రయాణికులకు ఏం చెప్పనున్నారు సార్? ప్రయాణికులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు రైల్వే సిస్టమ్ అనేది కూడా చాలా అంటే కొత్త జనరేషన్ ఆశయాలకు అనుగుణంగా డెవలప్ చేసిన స్టేషన్. ఎయిర్పోర్ట్ స్థాయిలో దాన్ని తలదన్నే స్థాయిలో కూడా చెర్లపల్లి స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో చెర్లపల్లి స్టేషన్లో ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడము, అలాగే అక్కడ వస్తున్న ఇతర సౌకర్యాలు కూడా అంటే ఎయిర్పోర్ట్లో ఎలాంటి మనం సౌకర్యాలను పొంది నీట్ అండ్ క్లీన్గా యూజ్ చేస్తామో, సేఫ్ అండ్ సెక్యూర్గా యూజ్ చేస్తామో చెర్లపల్లిలో కూడా అలాంటిదే మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసినట్లయితే అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులో రానుంది. దీనికి అనుగుణంగానే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము. అటు ఆర్టీసీతో పాటు ఎంఎంటీసీతో పాటు ప్రయాణికులకు వారు నేరుగా గమ్యస్థానాలు చేరుకునేందుకు కావచ్చు, క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము. ప్రయాణికుల రద్దీ అటు ఇక్కడ ఇప్పటికే నాంపల్లి కావచ్చు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీకి అనుగుణంగా 4వ అతిపెద్ద టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.